హాయ్, బాగున్నారా? హాయ్ బాగున్నాం. రేఖా గారు. హాయ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నానమ్మా. హసీనా ఎలా ఉన్నామ్మా? సలాం లేకుం మేడం, బాగున్నాను మేడం. వాలేకుం సలాం. మన రాధా మీరు గారు బాగున్నారు మేనేజర్ మేడం? గారు, గ్రూప్ మేనేజర్ గారు వచ్చిన్నారు. రాధా గారు వచ్చిన్నారు, నన్ను పిలిపించారు. రేఖ అనే ఆమె ఎవరు, హసీనా అనే ఆమె గ్రూప్ లో చూస్తున్నాం, మాట్లాడుకుంటున్నాము. కానీ ఎక్కడి నుంచి హసీనా వచ్చారు, ఎక్కడి నుంచి రేఖ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ ఫ్రెండ్షిప్ ఏంటి అనేది తెలియటం లేదు. ఇది కన్ఫ్యూజ్ గా మేడం, ఉంది. రాధా మేడం కి అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం. దేనికి? అనుక్షణము కాలు ఏం పెట్టినా గ్రూప్ లో బాగా ఇంట్రెస్ట్ గా మూవ్ అవుతా ఉంటారు, చూస్తా ఉంటారు. అందరికి తెలియని విషయాలు అయితే చెప్తా ఉంటారు. మర్చిపోతే కూడా మర్చిపోనీయకుండా చెప్తా ఉంటారు మేడం. థ్యాంక్ యూ అమ్మా. రేఖా గారు, ఏ ఊరు మీది? మేడం మాది తిరుపతి మేడం. మిమ్మల్ని పరిచయం చేయించింది రాధా గారు కాదు కదా? రాధా రాధా అక్కే మేడం. మిమ్మల్ని కూడా పరిచయం చేయించింది రాధా గారేనా? మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. ఓకే ఓకే, అర్థమైపోయింది నాకు. సరే, అంటే ఎక్కడ, తిరుపతిలో ఎక్కడుంటారు మీరు? మేడం తిరుపతిలో శ్రీనివాస్ మంగాపురం మేడం. నెగిటివ్ ప్లేస్ వచ్చి పాకాల టు కమ్మకండిగా, రెండు మేడం నెగిటివ్ ప్లేస్లు అయితే. ఓకే. పిల్లలు ఎంతమంది, ఏం చదువుకుంటున్నారు, ఏం బిజినెస్? బాబు మేడం NIT వచ్చింది మేడం బాబుకి. కేరళలో కాలికట్ లో ఉన్నాడు మేడం బాబు. సెకండ్ ఇయర్ మేడం బీటెక్. ఓకే, వావ్, సూపర్. మీ వారు? మేము ఇక్కడ మా బ్రదర్ చనిపోయినాడు మేడం. చనిపోయిన తర్వాత ఇక్కడ షాప్ పెట్టుకున్నాం మేడం, శ్రీనివాస మంగాపురం దగ్గర కూల్ డ్రింక్స్ షాప్. అదే మేడం. నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాం మేడం, బీకామ్ కంప్యూటర్స్ మేడం. నేను కూడా బీకామ్ కంప్యూటర్స్. మీరేం జాబ్ చేస్తున్నారు? జాబ్ ఏం లేదు మేడం. బ్రదర్ మేము నింది జిందాల్సా లిమిటెడ్ లో అక్కడ జాబ్ చేస్తున్నారు మేడం మా వారు. అప్పుడు బ్రదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మ నాన్న పరిస్థితులు బాగాలేక ఇక్కడికి వచ్చేసినాం మేడం. మళ్ళీ ఇక్కడే సెటిల్ అయిపోయాం. అంటే మీ వారు కూడా చదువుకున్నారా? చదువుకున్నారు మేడం, డిగ్రీ వరకు. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఓకే ఓకే. అంటే మీకన్నా కొంచెం తక్కువే మేడం. కొంచెం తక్కువ అని చెప్పొద్దులేండి, మళ్ళీ కోప్పడతారేమో వీడియో చూస్తే. అట్లేం లేదు మేడం, ఫ్రీగా ఉంటాం మేడం. అక్క రాధా అక్కని కూడా అడగండి, చాలా ఫ్రీగా ఉంటారు. అట్లా ఏం లేదు మేడం. ఓకే ఓకే. బాగా చదువుకొని ఏం చేశారు? బాగా పిల్లల్ని బాగా చదివించారు. అంతే మేడం. నా టార్గెట్ అంతా బాబు బాగా చదువుకోవాలి, మీలాగా ప్రజలకు మంచి చేయాలి. అదొక టార్గెట్ మేడం నాకు కూడా. నాకైతే నిజం చెప్తున్నాను, రాధక్క చెప్తా ఉంది కానీ నేను ఎప్పుడు ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కొత్త ఒక మదర్ ని చూస్తున్నాను మేడం నేనైతే మీలో. మేము దీంట్లో ఉన్నామో లేదో తెలియదు కానీ మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మేడం. మనకన్నా లోగా ఉండే వాళ్ళంతా, వాళ్ళకందరికీ దీని గురించి తెలియాలి మేడం. తెలుసుకునేలాగా చేస్తున్నారంటే మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉందనేది వాళ్ళకి కొత్త ఉత్సాహము, కొత్త బలం అనేది ఒకటి వస్తుంది మేడం. సరే, ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టారు? మేడం నాకు 18 years కే మ్యారేజ్ అయిపోయింది మేడం. చదువుకున్న తర్వాత పెళ్ళయిందా? పెళ్లి ఇంటర్మీడియట్ కి అయిపోయింది మేడం మ్యారేజ్. ఓకే ఓకే. తర్వాత చదువుకున్నారు పెళ్లి అయిన తర్వాత? అవును మేడం. అన్ననే బలవంతంగా చదివిపించాడు మళ్ళీ. ఎందుకు చదివించారు? అది ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా ఒక రోజు ఉపయోగపడుతుంది అనే చదివిపించినాడు మేడం. ఎగ్జామ్ తొడుక్కోబోయిన ఒకసారి అయితే ఎగ్జామ్ రాయనని ఏడుస్తే కూడా నాకు సిగ్గుగా ఉందంటే కూడా అట్లా చదువుకి సిగ్గుపడాల్సిన అవసరం లేదని బండ్ల తొడుక్కొని వచ్చి కొట్టి మరీ రాపించినాడు మేడం ఎగ్జామ్. అంటే పిల్లల్ని చదివించేదానికి ఏమన్నా చదువుకున్నారా? ఆ టైంలో ఏమని తెలియదు మేడం. ఆ రోజు అయితే బలవంతంగా అన్న అయితే చదివి ఇచ్చినాడు మేడం. గుజరాత్ లో ఉంటే కూడా ఎగ్జామ్ కి కరెక్ట్ గా ప్రిపేర్ చేపించి, వాడు వేరే ఫ్రెండ్స్ ని అలెక్ట్ చేసి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయమని చెప్పి ఈ రోజుకి కూడా నేను తలుచుకుంటానే ఉన్నాను మేడం. మా అన్న వల్ల నేను కొంచెం జ్ఞానోదయం కలిగిందంటే అన్న వల్లే మేడం అది. సరే, అన్న ఏ ఉద్దేశంతో చదివించారు మిమ్మల్ని? అన్న అంటే కొంచెము తెలివితేటలు ఉన్నాయి, ఇంకొంచెం చదువుకుంటే టాలెంట్ వస్తుంది, దీనికి ధైర్యం ఎక్కువ అనేసి చదివించినాడు మేడం.
అంటే ఏదో సాధించాలి అని చదివిచ్చారు, ఆ, ఆ, అంతే. కానీ మీరు సాధించేశారు, బాబుని చదివిచ్చేశారు. బాబుని చదివిపించాను మేడం. అక్కడికి చాలా అనుకుందామా? లేదు లేదు, ఇంకా ఉంది మేడం, ఇంకా చాలా ఏజ్ ఉంది ఎంత? మేడం. ఏజ్ ఎంత? మేడం నాకు 37 మేడం. ఇప్పుడు 37 అయితే ఇంకేం చేయగలుగుతారులేండి, చేయగలుగుతారా? చేయగలుగుతాం మేడం, అవునా? ఎలా? చేయగలుగుతాం. 37 అంటే ఏజ్ అయిపోయింది కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా దాని నుంచి జాబ్ 37 కి ఎవరు ఇవ్వరు కదా, మరి వేస్ట్ అయిపోయినట్టే ఓకే కదా మేడం. చదువు. మేడం మేడం జాబ్తో పని లేదు మేడం, చెయ్యాలంటే ఎంతో ఉంది మేడం, సాహసం అనేది ఉంది మేడం, ధైర్యం అనేది ఉంది మేడం. అంటే ఏం చేయాలి, కుస్తీకి ఏమైనా వెళ్దామా? పదా మేడం, కుస్తీకైనా కూడా, డోంట్ వరీ. 10 మంది అదే కోసం ఏమైనా ఓకే మేడం, ఏముంది మేడం, మనం ఎప్పుడు ప్రజల్లో నిలిచిపోతాం మేడం. అసలు మనం ఒక సాహసం చేసామంటే. అట్లా కాదు. ఇప్పుడు మేడం మీరు ఇప్పుడు మా కోసం అంతా ఇంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మేడం. మీరు మా కోసం అదే నైట్ డే అంతా మా కోసం సగము మా కోసమే సెండ్ చేస్తున్నారు మేడం మీరు టైం అంతా. ఏంటి? నేను షాప్ లో ఉంటే కూడా నేను అన్ని ఆలోచిస్తానే ఉన్నాను మేడం. నేను కూడా మామూలుగా మీ మీ జీవితంలో మీరంటూ వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలి మీ లైఫ్ ని, తెలిసిందా? మీరు ఇప్పుడు నేనే ఉన్నాను, ఎంతో మంది మహారాజులు మహారాణులు వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళ చరిత్రకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ గురించి, నలుగురు గురించి ఆలోచించేదే కాకుండా వాళ్ళ గురించి వాళ్ళు 10 మందికి ఎలా సేవ చేయాలి, 10 మంది మనసులో మనం ఎలా చిరస్థాయిగా నిలిచిపోవాలి అని ఒక మోటివేషన్ వాళ్ళ మైండ్ లోకి రాబట్టే వాళ్ళు 10 మందిని ఏలగలిగారు, ఒక అవును మేడం. రాజ్యానికి రాజు అయ్యారు. అవునా కదా? అవును మేడం. వాళ్ళకుండే టాలెంట్ తోనే, చదువు ఉండి గాని, చదువు లేకున్నా గాని, ఎంతో మంది రాజులకి చదువు లేదు. వాళ్ళకి అవును మేడం. యుద్ధానికి వెళ్ళేదానికి మాత్రమే, యుద్ధానికి పోయేదానికి బాణాలను ఎట్లా వదలాలి, ఇవి అవి అలాంటి విద్యల్ని నేర్చుకున్నారే గాని, అవునా కదా? ఆ అవును రోజుట్లో అలా ఉండిందా? లేదు. అయినా వాళ్ళు రాజ్య పరిపాలన చేయలేదా? రాజులుగా చిరస్థాయిగా నిలబడిపోలేదా? అవునా? మనకు చదువు ఉంది, కానీ మనం ఇలాగ ఉపయోగించుకొని ఇంత టయాన్ని వేస్ట్ చేశారా లేదా? చదువు లేని వాళ్ళు చేసాం. ఎంతమంది తనకలాడుతున్నారు, నాకు చదువు ఉంటే బాగున్ను, ఈ సెట్టింగ్ నేర్చుకోవచ్చు, ఈ రొటెక్ట్ చేసే కెమెరాని కరెక్ట్ చేసుకోవచ్చు, నేను వేరే దగ్గరికి రావాలని లేదు, నేను సొంతంగా ఎదగొచ్చు అని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును మేడం. అవునా కదా? అంత చదువుకున్న అమ్మాయి ఉండి ఇంత టయాన్ని వేస్ట్ చేయటము ఎంత కరెక్ట్ అనిపిస్తుంది? ఏం చేసేది మేడం, పరిస్థితులు కూడా అట్లా వచ్చినా ఏం చేయని కాలేదు. అదే అదే ప్రతి వ్యక్తి అదే మెయిన్ మైనస్ పాయింట్ ఎక్కడ చెప్తున్నామంటే, మనము ఎదిగేదానికి ముందు మనం వెనకడుగు ఏమేస్తున్నామంటే, పరిస్థితి బాలేదు కదా, ఫ్యామిలీ బాలేదు కదా, డబ్బు లేదు కదా, సౌకర్యం లేదు కదా, అది లేదు కదా, ఇది లేదు కదా అనే ఈ ఆలోచనతోనే టైం వేస్ట్ చేస్తున్నాము. కానీ ఇవి ఉన్నాయి కదా అనే దానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఇప్పుడు రాధా గారు ధైర్యం. ఉన్నారు, తన దగ్గర ఉండే టైలరింగ్ తోనే తను ముందుకు వచ్చిండారు. అవునా కదా? నేను అవును ప్రతి మేడం. ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా గానీ వీడియోస్ చూస్తా ఉంటాను. రాధా గారు జాయిన్ చేయించారంటే ఏంటి మోటివేషన్ అని నా ఫోన్ లో ఆ నెంబర్ ని నేను సేవ్ చేశాను. స్టార్ మహిళ అని సేవ్ చేసుకున్నాను నేను. ఉమ్. అలా ఎందుకు అనిపించిందంటే, ఆమె చేసే యాక్టివిటీస్ నేను పసిగడుతున్నాను, నేను గమనిస్తున్నాను ఈమె ఏం మాట్లాడుతుంది, కానీ తను ఎంతవరకు చదువుకునింది ఏంటనేది నాకు ఇంకా ఐడియా లేదు కంప్లీట్ గా. కానీ ఆమె చేసే యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి, చాలా గొప్పగా ఉన్నాయి. అవును మేడం. ఓకేనా? ఇంత చదువుకొని మీరు 10 మందికి ఒక రాజ్యాన్ని వెళ్ళే రాణిలాగా ఎందుకు ఉండాలనుకోవటం లేదు? దాని మీద ఎందుకు వెళ్ళటం లేదు? నేనేం చేస్తాను తెలుసా? నిద్ర లేస్తే మోటివేషన్ ఓడ్తోనే నిద్ర లేస్తాను. ఉమ్. మోటివేషన్ వీడియో ఉంటేనే నిద్ర వస్తుంది, మోటివేషన్ వీడియో ఉంటేనే నిద్ర లేస్తాను. ఈ ఇవి లేకపోతే నాకు నిద్రే రాదు, ఇవి లేకపోతే నిద్రే లేను నేను. మా పిల్లలు ఆ మోటివేషన్ వీడియో పెట్టేశారంటే అంతే, అప్పుడు అట్లా వినేసి నిద్ర లేసేస్తాను నేను. ప్రతిసారి మనకు ఒక బూస్ట్ కావాలి బాడీకి.
సరే రేఖ గారు, మీకు నేను ఈ కమ్యూనిటీ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకొని ఈ కమ్యూనిటీలోకి జాయిన్ అయ్యారు. మీరు టార్గెట్ ఏంటి? ఈ కమ్యూనిటీ వల్ల మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంత చదువుకున్న అమ్మాయి ఉండి ఏం చేయాలనుకుంటున్నారు కమ్యూనిటీ కోసం? మేడం మీ నేను కమ్యూనిటీ ఎలా ఎదగాలి, హెల్ప్ అవ్వాలి అనుకుంటున్నారు? ఆ? నేను దీని గురించి నేర్చుకొని ఎదగాలి, నన్ను నమ్మి నన్ను బతకనివ్వాలి మేడం, నలుగురిని. నా వల్ల హెల్ప్ అయ్యేది నేను నలుగురు చాలా? చేయాలి మేడం వాళ్ళకి. నలుగురు చాలా? నలుగురు కాదు మేడం, చెప్తున్నా. ఓకే అది ఓకే మేడం, నేను చేసే ధైర్యం కూడా నాకు ఉంది మేడం. కాకపోతే కొన్ని ఈ పరిస్థితులు అయితే చాలా బ్యాడ్ గా జరిగినాయి మేడం. కాబట్టి దీంట్లో కూడా నేను నెగ్గానంటే నాకు అనిపిస్తుంది, నేను చెప్పుకోకూడదు, అది గ్రేట్ అనుకోవాలి అంతే. అన్న ఇప్పటికే చనిపోయినాక చాలా బ్యాడ్ గా జరిగింది మేడం పరిస్థితులు. కాబట్టి మేము ఇంత ఇదిగా రావాల్సి వచ్చింది మేడం. అదే అమ్మా, మీ అన్న మిమ్మల్ని ఎందుకు చదివించాడో మీకే తెలుసు. ఇప్పుడు ప్రతిరోజు అన్ననే తలుచుకుంటా ఉన్నాను మేడం. ఆ ధైర్యమే ఈ రోజు నాకు అన్ని విధాలా కూడా కాపాడిందని. అన్న అంత కోరికతో అంత ఇదిగా మీకు నేర్పిస్తే మీరు ఏం చేస్తారనేది మీ అన్న పేరు మీద చూద్దాం. కమ్యూనిటీలో ఎలా డెవలప్ అవుతారు, ఎలా డెవలప్ చేపిస్తారు. రాధా గారు తనకి కమ్యూనిటీకి హ్యాండ్ ఓవర్ చేయండి. తను బాగా చదువుకొని ఉంది, టాలెంట్ ఉంది. కమ్యూనిటీలో మేడం రామచంద్రపురం మండలం ఇన్ఛార్జ్ మేడం తను. ఇన్ఛార్జ్ రామచంద్రపురానికే కాకుండా ఎక్కడైనా డిస్టిక్ ఉంటే ఏతికి తనని ఇన్ఛార్జ్ ఇవ్వండి. ఓకే మేడం. ఓకేనా? తను కమ్యూనిటీకి సేవ చేస్తూ ఆ కమ్యూనిటీ తన హ్యాండ్ ఓవర్ లో ఉండి కమ్యూనిటీ హెల్ప్ కూడా తను తీసుకుంటూ తన బిజినెస్ పరంగా ఏ రకంగా ఎదగాలనుకున్నా గానీ కమ్యూనిటీ సపోర్ట్ చేసేటట్టుగా ఆమె ఎదగాలి. అంత చదువుకున్న ఆమె ఇంత టయాన్ని వేస్ట్ చేసిందంటే ఇలాంటి వాళ్ళని ఇంకా గొప్పగా మనం ముందుకు తెప్పించి ఇలాంటి వాళ్ళతో ఇంకా వెనకబడిన వాళ్ళు, చదువు లేని వాళ్ళని నాలెడ్జ్ ఇప్పించాలి. ఓకే. మీరు కమ్యూనిటీలో జాయిన్ అయిన దాని వల్ల మీకు ఒక పనిష్మెంట్. 55 పైబడిన మహిళలు ఉంటారు. వాళ్ళ కోసమని ప్లీజ్ జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యి క్లాసెస్ లో యూట్యూబ్ అంటే మీకు తెలిసి ఉంటుంది. యూట్యూబ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్సాప్ ఎలా మెయింటైన్ చేయాలి, జూమ్ మీటింగ్స్ కి ఎలా అటెండ్ అవ్వాలి అనేది పెద్దవాళ్ళకి దయచేసి క్లాసెస్ ఇచ్చేదానికి మీరు నేర్చుకొని దయచేసి త్వరగా వాళ్ళనందరిని ఒక బ్యాచ్ చేసి ఈ ఏజ్ 55 నుంచి ఇంకా స్టాప్ లేదు. వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. ఆ వయసు వాళ్ళకి మీరు సేవ చేయాలి. అది మీ అన్న పేరు పెట్టుకొని ఆ చదువు మీ అన్న వాళ్ళకి సేవ చేస్తే మీ అన్నకి మనశ్శాంతి కలుగుతుంది, స్వర్గం రావాలి దేవుడి దయ వల్ల. దేవుడు ఆశీర్వదించాలి మీ అన్న ఎక్కడన్నా ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఒక్క పిన్ డ్రాప్ పిన్ ని నాకు కదిలిచ్చినా గానీ వాళ్ళు చేసే కష్టానికి ఫలితం ఉంటుంది. ఫలితం అంటే 1 అభివృద్ధిగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. 2 డబ్బు పరంగా వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. 3 10 మంది మనం చనిపోతే 100 మంది మన కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ ఏర్పడుతుంది ఈ కమ్యూనిటీ. మనకేదైనా అపాయం జరిగిందన్నా గానీ కమ్యూనిటీ ఉంటుంది. మనకేదైనా ఫంక్షన్ జరిగినా గానీ కమ్యూనిటీ ఉంటుంది. ఫ్యామిలీని వాళ్ళని వీళ్ళని నమ్ముకొని సింగిల్ గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బలహీనలు అవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. వీటిల్లో విద్య పరంగా, హెల్త్ పరంగా అన్ని రంగాల్లోనూ మనం ముందుంటాము. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి తీసుకుంటాము. ఇది రేఖా గారికి ఇది రాధా గారు వర్క్ అప్పగిచ్చేయాలి. ఓకే. ఈ జూమ్ మీటింగ్ లోనే మీకు ఇది చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూను చూసే వాళ్ళందరూ రేఖా గారిని కనెక్ట్ అవ్వండి. 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 70, 80, 90 ఉన్నా గానీ పర్వాలేదు. రేఖా గారు టీచ్ చేస్తారు వాళ్ళని. అభివృద్ధి చేసేదానికి ఆమె మేనేజ్మెంట్. ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి ఓల్డ్ 55 అని పెట్టేసి ఎంతన్నా ఉండండి, ఆ గ్రూప్ కి ఇన్ఛార్జ్ గా తనకి ఇచ్చేసేయండి. ఓకేనా? ఇది రేఖా గారికి ఇది తప్పదు. అవునా రేఖా గారు? నన్ను జూమ్ మీటింగ్ పిలిచిన దానికి మీకు పనిష్మెంట్ అయింది. పనిష్మెంట్ ఏం లేదు మేడం, నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు మేడం. మీరు చాలా థ్యాంక్స్ మేడం. నేను మీకు రుణపడి ఉంటా. మీ నమ్మకాన్ని వమ్ము చేయను, చేస్తా, సేవ చెయ్యాలి. తప్పకుండా
మనము ఓకే మేడం. ఎంత మంచి చేస్తే అంత అభివృద్ధి అవుతా ఉంటాం. అవును మంచి మేడం. అనే విత్తనం వేసామంటే అది పెద్ద చెట్టై మానే పెద్ద వృక్షం అయ్యి అందరికి నీడనిస్తుంది. అదే మంచికుండే క్వాలిటీ. చెడు అవును మేడం. ఎంత పైకి వెళ్తా పోతుందో అంత కూలిపోతా పోతుంది. కాబట్టి చెడు జోలికి మనం వెళ్ళకుండా మంచి జోలికే వెళ్దాము. మనం ముందు సక్సెస్ఫుల్ లైఫ్ చూడాలంటే మంచి చూడాలి, క్వాలిటీ చూడాలి. ఇవన్నీ అవును మేడం. ఓకేనా రేఖా గారు? రాధా ఓకే. గారు, రేఖా గారి గురించి మీరు రాసుకోవాలి. మిమ్మల్ని అడుగుతాను నేను, రేఖా గారు ఏం ఓకే. వర్క్ చేశారు అనేది. ఓకే మేడం. హసీనా గారు, హాయ్ హసీనా. ఏమన్నా చెప్పాలని ఉందా రేఖా గారు? నా ద్వారా ఏమన్నా మాట్లాడేది ఉందా? ఇంకేం లేదు. నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు మేడం మీకు. నాకైతే మేడం మీరు గొప్ప మదర్ అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేఖా గారు చేస్తారు మేడం, నేను చేపిస్తాను రేఖాకు. చేయాల్సిందే, తప్పదు. ఇది రికార్డు. చేస్తారు మేడం. ఓకే మేడం. ఇప్పుడే ఈ రోజే గ్రూప్ క్రియేట్ చేసి 55 పైబడిన వాళ్ళకి క్లాసెస్ ఇచ్చేదానికి ఒక సపరేట్ గ్రూప్, కమ్యూనిటీ కాదు, ఇది మండలం కాదు, డిస్ట్రిక్ట్ కాదు, ఏది కాదు, సపరేట్ గా 55 పైబడిన వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోవాలి. ఓకే దానికి టీచర్ లాగా ఓకే. రేఖా గారు చేయాలి. మీరు గ్రూప్ క్రియేట్ చేసి ఓకే. మమ్మల్ని అడ్మిన్ గా ఇవ్వండి, రాధా గారికి ఇవ్వండి, అశ్విని గారికి, వనిత గారికి ఇవ్వండి. ఆ గ్రూప్ లో మీరు టీచరు, మేము కూడా వచ్చి క్లాసెస్ వింటా ఉంటాం. ఓకే మేడం. ఓకే రేఖా గారు, ఓకే, థ్యాంక్ యూ అండి. హసీనా, హాయ్ హసీనా. సలాం లేకుం మేడం. హాయ్ మేడం. వాలేకుం సలాం. దేనికమ్మా థ్యాంక్స్? ఏ ఊరు? మేడం రాయచోటి మేడం. నన్ను ఎప్పుడైనా అడిగారా ఏ ఊరని? మేడం మీది మదన్పల్లి అని నాకు తెలుసు మేడం. తప్పు, రాంగ్ ఆన్సర్. దుబాయ్ లో ఉంటారని విన్నాను మేడం నేనైతే. రాంగ్ ఆన్సర్. చూసారా, దుబాయ్ నేనే మేడం. ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీరు ఎవరైనా రివర్స్ ఇంటర్వ్యూ చేస్తుంటే మీకు తెలుసుంటుంది ఈ విషయము. గూడూరు. ఎక్కడ గూడూరు? తిరుపతి దగ్గర. తిరుపతి దగ్గర. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడుంటాను నేను? కువైట్ లో మేడం. కోయిట్ లో ఉంటాను. ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా, నేను ఇంటర్వ్యూ చేస్తాను? జాయిన్ చేసింది ఫస్ట్. మీకు స్పెషల్ థ్యాంక్స్ మేడం. ఇదంతా నేను ఇంత తెలుసుకోవడానికి కారణం మీరు. ఏం లేదు హసీనా, నేను కష్టపడిన మనిషి. కష్టం అంటే ఎలాంటిదో రుచి చూసిందాన్ని నేను. కాబట్టి ఆ కష్టం వేరే వాళ్ళు పడకూడదు అనేది ఒక ఆశ. ఎక్కడైతే ఒక మంచి వస్తువు ఉంది, ఎక్కడైతే ఒక మంచి క్వాలిటీ ఉందంటే అది ఇప్పుడు మనం పిల్లల కోసం ఏం చేస్తాం, ఎక్కడన్నా ఏదన్నా అమ్ముతున్నారంటే టకాన్ తీసుకొని వచ్చి పిల్లలకి తినిపిద్దాము, ఇచ్చేస్తాం, వచ్చేస్తా ఉంటాం. అలాగే మీరు కూడా నాకు ఏపీలో ఉండే ప్రతి మహిళ నాకు అలాగే కనిపిస్తుంది.